అంటావే దానికంటే ఎక్కువ పండుతుంది. నీవు ఒక పనిని ప్రారంభించినప్పుడు నీవు మాత్రమే చేయగలవు ప్రభు అని ప్రారంభించు. నీవు అనుకున్న టైం కంటే ముందుగానే దేవుడు ఆ పనిని ముగిస్తాడు. ఆయనను ఒప్పుకుంటా ఉండాలి ప్రియులారా, ఆయనను ఘనపరచాలి. మోషే గారు అంత పెద్ద నాయకుడు, లక్షల మందికి లీడర్ ఆయన. కానీ ఆయన ఏమంటున్నాడు? నీవు నాతో రాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు అంటున్నాడు. ఆయన మీద ఆధారపడ్డాడు. సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, నీ యవన బలం అనేది నిన్నేం చేస్తుందంటే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నేను చేయగలను, ఇది నా వలన అవుతుంది అని నీకు అనిపించేటట్లుగా చేస్తుంది నీ యవన బలం. కానీ ఒకానొక టైంలో అది నిన్ను తప్పుదారి పట్టేస్తుంది. అందుకనే నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడినప్పుడు నీ క్రైస్తవ జీవితము జయకరముగా మారుతుంది. తర్వాత నీవు జయకరమైన జీవితము జీవించాలి అనంటే మనం చేయాల్సిన మరొక పని ఉంది. చూడండి, దేవుని వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక 1 పేతురు 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం చూస్తే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చూడండి, ఇక్కడ పాలు అనే ఒక పదార్థాన్ని గురించి పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. పాలు దేని క్రిందకు వస్తాయంటే, మాంసాహారమా శాకాహారమా? పాలు మాంసాహారమా శాకాహారమా? శాకాహారం. పాలు అనేది శాకాహారం, కానీ బలమైన ఆహారం. తర్వాత పుట్టిన ప్రతి బిడ్డ వాళ్ళ లైఫ్లో, వాళ్ళ జీవితంలో మొట్టమొదట తాగేది ఏమిటంటే పాలు. ప్రతి ఒక్కరి జీవితం, ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా సరే, ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ జీవితాన్ని పాలుతో ప్రారంభిస్తారు. మన దేశంలో పిల్లలు పాలు తాగటం, వేరే దేశంలో పిల్లలు ఇంకొకటి తినటం అయ్యే ఉండవు. ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ వాళ్ళ జీవితాన్ని దేంతో ప్రారంభిస్తారండి? పాలతో ప్రారంభిస్తారు. పాలు సాఫ్ట్ ఫుడ్. అది చిన్న పిల్లలకు కూడా అరాయించుకోవడానికి యోగ్యముగా ఉంటుంది. పాలు రోజుకొక్కసారి కాదు పిల్లలు త్రాగేది, వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు త్రాగుతూ ఉంటారు తల్లి దగ్గర. వాటిని తల్లి పాలు అంటాం. తర్వాత ఈ తల్లి పాలు వాళ్ళ భవిష్యత్తుకి బలాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకని ప్రతి ఒక్కరూ ఈ పాలతో వాళ్ళ జీవితాలని ప్రారంభిస్తారు.
ఆరోగ్యవంతమైన జీవితం వారికి ఉంటుంది. అలాగే పేతురు గారు ఆత్మీయ జీవితంలో ఏమంటున్నాడంటే, మీరు కూడా మీ జీవితంలో సక్సెస్ఫుల్గా ఉండాలి అనంటే, మీ యొక్క జీవితాలు అభివృద్ధికరంగా మారాలి అనంటే వాక్యం అనే పాలతో మీ జీవితాల్ని ప్రారంభించండి. ఆమేన్. దేవుని వాక్యముతో ప్రారంభించండి. వాక్యము నీకు పాలు, వాక్యము నీకు మంచి పోషక పదార్థం, వాక్యము నీకు ఆరోగ్యము, వాక్యము నీకు స్వస్థత. పిల్లలు పాలు త్రాగమంటున్నారు, చివరికి బలహీనులు రోగులను కూడా పాలు త్రాగండి అంటున్నారు. అంటే పాలు వీళ్ళు త్రాగాలి, ఫలానా వాళ్ళు త్రాగకూడదు అనేది లేదు, అందరూ త్రాగవచ్చు పాలు. పేతురు గారు రాస్తున్నాడు, ఈ వాక్యమైన నిర్మలమైన పాలు మీరు త్రాగండి. దేవుని వాక్యాన్ని మీరు బాగా చదవండి. ఈ వాక్యమైన పాలు నీ ఆత్మను బలపరుస్తే నిన్ను కాపాడుతూ ఉంటాయి. ఈ వాక్యమైన పాలు త్రాగుతూ ఉన్నప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎలాగో కాపాడుకోవాలో నీకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నీలోనికి పవిత్రత వస్తుంది, పరిశుద్ధత వస్తుంది. దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేస్తూ ఉంటే నీ మీద పనిచేస్తున్న చీకటి శక్తులు ఉన్నవే అవి పారిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాక్యములో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మరి సాతానుడి క్రియలు నీ మీద ఏదైనా ఉంటే ఆ వెలుగు నీ దగ్గరకు వచ్చింది కాబట్టి చీకటికి గుర్తైన సాతానుడి క్రియలన్నీ పారిపోతాయి. ఆందోళన, కలవరము, అలాగే తుళ్ళిపడటము, వెర్రి కేకలు వేయటము, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, చీకటి పనులు చేయటం, ఇవన్నీ సాతానుడి గుర్తులు. వాక్యము నీ లోపలికి వచ్చే కొలది అవన్నీ నిన్ను విడిచి పారిపోతూ ఉంటాయి. అలాగే దేవుని వాక్యము చదువుతున్నావు కాబట్టి రక్షణలో ఎదుగుతూ ఉంటాం. రక్షణలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి ప్రియులరా, కొన్ని స్టెప్స్ ఉన్నాయి. మారు మనసు పొందటం ఒక్కటే కాదు, మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకోవటం అది ఒక్కటే కాదు, అది ఫస్ట్ స్టెప్పే రక్షణలో. ఆ తర్వాత నీవు దేవుని స్వరం వినే వ్యక్తివిగా మారాలి. ఆ తర్వాత దేవునికి యాజకుడుగా, దేవుని పనిచేసే యాజకత్వంలోనికి రావాలి. ఆ తర్వాత యేసుక్రీస్తుకి శిష్యుడుగా మారాలి, అపోస్తలుడుగా మారాలి. ఆ తర్వాత ప్రవక్తగా మారాలి, దైవజనులుగా మారాలి. ఇన్ని స్టెప్స్ ఉన్నాయి రక్షణలో. మనమేదో ఆ ఫస్ట్ స్టెప్ పట్టుకొని ఇక ఏదో భక్తి అయిపోయింది అని అనుకుంటున్నాము. మొదటి స్టెప్పులోనే మన భక్తి ఆగకూడదు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మన శరీర వయస్సులో ఎదుగుతున్నాం కదా, 2 సంవత్సరాల పిల్లలనేమో మరి శిశువు అంటాము, అదే 5 సంవత్సరాలు వచ్చేసరికి బాల్యము అంటావు, మరలా 12-13 సంవత్సరాలు వచ్చేసరికి కౌమార దశ అంటాము, మరి 19-20 సంవత్సరాలు వచ్చేసరికి యవన దశ అంటున్నాము, ఓ 35-40 సంవత్సరాలు వచ్చేసరికి వయోజనులు అంటున్నాం, 60 వచ్చేసరికి వృద్ధులు అంటున్నాం, 70 వచ్చేసరికి ముసలోళ్ళు అయిపోయారు. మారట్లా వయసు. అలాగే రక్షణలో కూడా మారు మనసు పొందేది మొదటి స్టెప్ అయితే, ఆ తర్వాత నువ్వు దేవుని స్వరం వినే వ్యక్తిగా ఉండాలి, పరిచారకుడుగా మారాలి. ఈ పరిచర్య చేసిన తర్వాత కొంతకాలానికి దేవుని సేవకుడుగా, యాజకుడుగా మారాలి. యాజకత్వం కొంతకాలం చేసిన తర్వాత నీవు దేవునికి దాసుడుగా, దేవుని యొక్క శిష్యుడుగా మారాలి. శిష్యుడు అని అంటే ఎప్పుడు దేవునికి అందుబాటులో ఉండేవారు. శిష్యుడుగా ఉన్న నీవు ఆ తర్వాత అపోస్తలుడుగా, దేవుని చేత బలంగా వాడబడే వ్యక్తిగా మారాలి.
అపొస్తలుడు దశలో నుండి రాబోయే కాలాలను గురించి ప్రవచించే ప్రవక్త దశకు ఎదగాలి. ఆ ప్రవక్త స్థాయిలో నుండి వెళ్ళిన తర్వాత ఒక కాపరిగా, ప్రధాన కాపరిగా మారాలి. ఇవి స్టెప్స్. నీ లైఫ్లో ఇలాగ ఎదుగుతూ ఉండాలి. ఇలాగూ ఎదిగే వాళ్లకు ఓటమి అనేది ఎన్నడూ రాదు. ఇలాగూ ఎదగాలి అనంటే దానికి బేసిక్ ఏమిటంటే దేవుని వాక్యం అనే పాలు నువ్వు త్రాగుతూ ఉండాలి. పిల్లరా, బైబిల్ అందరం చదువుతాం, కానీ పోయిన సంవత్సరం బైబిల్ చదివావు, ఈ సంవత్సరం బైబిల్ చదువుతున్నావు. పోయిన సంవత్సరం నీకు అర్థం కాని విషయాలు ఈ సంవత్సరం బైబిల్ చదువుతుంటే నీకు అర్థం కావాలి. ఎవరు చెప్పనవసరం లేదు, ఏ పుస్తకం చదవనవసరం లేదు, నువ్వు చదువుతుంటేనే నీకు అర్థం కావాలి బైబిల్. పోయిన సంవత్సరం అర్థమైన స్థాయి కంటే ఈ సంవత్సరం ఇంకొంచెం హెచ్చు స్థాయిలో నీకు బైబిల్ అర్థం కావాలి. మరొక సంవత్సరం బైబిల్ చదివితే ఇప్పుడున్న అండర్స్టాండింగ్ కంటే రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ నీకు అర్థం కావాలి. అంటే అంచెలంచెలుగా దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అది ఎవరు చేస్తారంటే దేవుని ఆత్మ నీలో ఉండి, పరిశుద్ధాత్ముడు నీ అంతరంగంలో దాగి ఉండి ఎప్పటికప్పుడు నీకు కావలసిందంతా చెబుతాడు. ఒకేసారి ప్రవక్తలకు వచ్చినంత ఆలోచన నీకు రాదు, కానీ నీకు ఎంత కావాలో, నీకు ఏది అవసరమో అంతవరకు నీకు బోధిస్తాడు. ఇది ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి చేపిస్తూ ఉంటాడు. వీటికి నువ్వు అలవాటు పడ్డావు అనుకో, ఈ దేవుని ఆత్మ నడిపింపుకి, ఈ దేవుని యొక్క ఆలోచనలకి నువ్వు అలవాటు పడ్డావంటే నీవు అభివృద్ధి చెందుతావు, సక్సెస్ఫుల్గా నీ లైఫ్ ఉంటుంది. అందుకనే ఇక్కడ ఏమని చదువుతున్నావు? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుని వాక్యం చదువుతా ఉంటే నీకు నాగరికత, సివిలైజేషన్ కూడా పెరుగుతుందండి. ఎవరితో ఎలాగ మాట్లాడాలి, లోకస్తులతో ఎలా మాట్లాడాలి, దేవుని సన్నిధిలో ఎలా మాట్లాడాలి, దేవుని బిడ్డలతో ఎలా మాట్లాడాలి, దేవునితో ఎలాగ మాట్లాడాలి, ఆ నాగరికత నీకు వస్తుంది. అలాగే దేవుని వాక్యం చదువుట ద్వారా నీ జీవితంలో వ్యర్థమైనవి ఏమిటో అర్థమవుతాయి, అవసరమైనది ఏది చేయాలో అది కూడా తెలుస్తుంది. అంటే వేస్ట్ అండ్ యూజ్ఫుల్ రెండు పదాలు ఉన్నాయి. ఏంటి రెండు? ఒకటి వేస్ట్, రెండు యూజ్ఫుల్. పనికిరానివి కొన్ని, ఉపయోగకరమైనవి కొన్ని. దేవుని వాక్యం చదవటం ద్వారా నీ జీవితంలో వేస్ట్ ఏంటో నీకు అర్థమైపోద్ది, ఇవన్నీ తీసేసుకుంటా ఉంటావు. దేవుని వాక్యం చదవటం ద్వారా యూస్ఫుల్, ఉపయోగకరమైనది ఏమిటో నీకు అర్థమవుతుంది. ఉపయోగకరమైనవన్నీ నేర్చుకుంటావు, చేస్తూ ఉంటావు. అందుకే నీ జీవితం సక్సెస్ఫుల్గా మారిపోతుంది. కావున ఈ వాక్యాన్ని యవ్వన కాలంలోనే బాగా చదవాలి. యవ్వన కాలంలోనే దేవుని వాక్యం బాగా చదవాలి. ఎందుకంటే వేస్ట్ అంతా, ఆ లోకంలో ఉన్న వేస్ట్ అంతా లోపలికి వచ్చేది ఎప్పుడయ్యానంటే మంచి యూత్ టైమే. అందుకనే దేవుని వాక్యంలో ఉంది, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవుని వాక్యాన్ని నువ్వు బాగా యవన కాలంలో చదివితే వేస్ట్ నీ లోపలికి రాదు.
వేస్ట్ నీ లోపలికి రాదు. అందుకనే విలియం కేరీ అనే దైవజనుడు ఒక కొటేషన్ చెప్పాడు. ఏమన్నాడంటే, క్యారీ యువర్ బైబుల్ ఇన్ యువర్ యూత్, బైబుల్ విల్ క్యారీ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ అన్నాడు. యవన కాలములో దేవుని వాక్యాన్ని మొయ్యి, అంటే బైబిల్ను నువ్వు మొయ్యి, అంటే చదువు, వాక్యాన్ని బాగా చదువు, నేర్చుకో. నువ్వు ముసలోడు అవుతావే, నువ్వు ముసల్దాని అవుతావే, నిన్ను మోస్తుంది. సోదరుడా సోదరి, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఈ వాక్యాన్ని నువ్వు బాగా చదవాలి. కొద్దిమంది ఈ సంవత్సరం బైబిల్ చదివేవాళ్ళు ఆల్రెడీ నాకు కొద్దిమంది చెప్పారు, అన్నా బైబిల్ పూర్తి చేసావు, సెప్టెంబర్ నెలకే బైబిల్ చదవటం పూర్తయిందని కూడా చెప్పారు. దేవుని వాక్యాన్ని చదవండి. ఒకవేళ నువ్వు యవన కాలంలో చదవలేదేమో, ఇప్పుడైనా నువ్వు దేవుని వాక్యాన్ని చదువు. నీ అపజయము జయముగా మార్చబడుతుంది, నీ ఓటమి గెలుపుగా మారుతుంది. దేవుని వాక్యము, దేవుని వాక్యము. దావీదు గారు గొల్యాతును జయించటానికి మిగిలిన వాళ్ళలాగా భయపడకుండా ధైర్యంగా ఉండటానికి కారణం ఏంటి అని అంటే, ధైర్యంగా ఉండటానికి కారణం ఏంటంటే, ఆ గొల్యాతును చూచినప్పుడు అతనిలో దేవుని వాక్యము లేదు అని గ్రహించాడు. దేవుని వాక్యం లేదు అని ఎలా అన్నాడంటే, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అన్నాడు. అతనిలో దేవుని వాక్యం లేదు. దేవుని వాక్యం లేకుండా ఎంత ఎత్తుంటే ఏంటి, ఎంత లావు ఉంటే ఏంటి, ఎంత రాగి కవచం ధరిస్తే ఏంటి, ఎంత ఖడ్గం ఉంటే ఏంటి, లోపల తనకి వాక్యం లేదు కదా. నా దగ్గర అయితే వాక్యం లోపల ఉంది, నా దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు. దేవుని వాక్యమే నా కవచం, దేవుని వాక్యమే నా ఖడ్గము, దేవుని వాక్యమే నా ఆయుధాలు, దేవుని వాక్యము ద్వారానే నేను జయిస్తాను. సోదరుడా సోదరి, దేవుని వాక్యాన్ని చదవండి. మీరు పనుల్లో పడిపోయి బైబిల్ని మూల పెట్టబాకండి. చీపురుని మూల పెట్టినట్టు బైబిల్ని మూలన పెట్టబాకండి. చెమట పట్టినప్పుడు కర్చీపుతో తుడుచుకొని ప్రక్కన పెడతామే, బైబిల్ని అలాగ ప్రక్కన పడేయొద్దు. నిన్ను పైకి లేవనెత్తేది దేవుని వాక్యము, నీకు జీవాన్నిచ్చేది దేవుని వాక్యము, నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళేది దేవుని వాక్యము, నీకు ఆత్మ సంబంధమైన ఎదుగుదల, గెలుపు, జయమనిచ్చేది దేవుని వాక్యము. వాక్యమును నీవు లోపలికి ఎంత కూర్చుకుంటూ ఉంటావో, నేర్చుకుంటూ ఉంటావో, అంతగా నీకు గెలుపు, అంతగా జయము నీకుంటుంది. అందుకనే ఎప్పుడు చూసినా ఏ చెట్టు నీడైనా పర్వాలేదు, బైబిల్ ముందు పెట్టుకొని చదువుతూ ఉంటే చాలు. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ప్రపంచ దైవజనుడు, మిషనరీ, గొప్ప సేవ చేశాడు. ఆయన ఒక ప్రెస్ వాళ్ళు, రిపోర్టర్స్ వచ్చి ఒక ప్రశ్న వేశారు. ఏమన్నారంటే, ప్రపంచంలో ఎంత గొప్ప దైవజనుడుగా పేరు పొందేవయ్యా నువ్వు,
ఇక నువ్వు పెద్దోడు అయిపోయావు, ఇక చనిపోయే వయస్సు దగ్గరకు వచ్చింది నీకు. ఒక 5 మినిట్స్లో, అంటే ఒక 5 నిమిషాల్లో నువ్వు చనిపోతావని దేవుడికి చెప్పాడు అనుకో. ఇంకొక 5 నిమిషాలే బిలిగ్రహం, ఈ 5 నిమిషాల్లో నువ్వేం చేస్తావో చెయ్యి అని అన్నాడు అనుకో దేవుడు. ఆ లాస్ట్ 5 మినిట్స్లో నువ్వేం చేస్తావు సార్ అని అడిగారు. ఆయన ఏమన్నాడో తెలుసా? దేవుని వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని నేను ఇతరులకు బోధిస్తాను అన్నాడు. నాకంటూ 5 నిమిషాలు టైం ఉంటే దేవుని వాక్యమే చదువుతాను. ప్రియులారా, వాక్యం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఈ వరదలకి కాలువలో కొన్ని పెద్ద పెద్ద బరువు దొంగలంటే చెట్లు మొదళ్ళు, అవి కొట్టుకొని వెళతా ఉంటాయి. మామూలుగా అయితేనేమో కదలవై, బరువుగా ఉంటాయి. నీళ్ల ప్రవాహంలో పడితే కొట్టుకుపోతూ ఉంటాయి. ఆ నీళ్లు వాటిని నెట్టేస్తుంది. అలాగే వాక్యముని లోపలికి వెళ్ళి అది ఒక ప్రవాహముగా మారుతూ ఉంటే, కొంచెం కొంచెం వాక్యం కాదండి, ఏదో ఒక అధ్యాయం 2 అధ్యాయాలు బైబిల్ చదువుకొని ఈ వాళ్ళకి అమ్మ అయిపోయింది వాక్యం చదవటం అయిపోయింది అనుకునే వాళ్ళకి కాదు నేను చెప్పేది. వాక్యాన్ని ఒక ప్రవాహంలాగా చదువుతూ ఉంటే నీ లోపల ఉన్న పాపపు దొంగలు, పాపపు మొదళ్ళు, పాపపు కొమ్మలు ఆ ప్రవాహములో, వాక్యం అనే ప్రవాహములో కొట్టుకుపోతూ ఉంటాయి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కావున సహోదరుడా, సహోదరి, పేతురు గారు రాస్తున్నాడు, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఒక జై జీవితం నువ్వు జీవించాలి అనంటే ఇవిగో కొన్ని గుర్తులు మనం చూస్తున్నాం. మొదటి గుర్తు ఏమి చెప్పుకున్నాం? క్రీస్తుతో నీవు నీ జీవితాన్ని ప్రారంభించాలి. అది ఏ పనైనా సరే ప్రతిరోజు నువ్వు క్రీస్తుతో, ప్రార్థనతో ప్రారంభించాలి. రెండవ గుర్తు ఏం చెప్పుకున్నావు? క్రీస్తును నీవు ఒప్పుకోవాలి అన్ని విషయాలలో. ఇది నా వలన కాదయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నీవు ఒప్పుకోవాలి, సంఘములో ఒప్పుకోవాలి, ఎక్కడికి పోయినా మనుషులు ఎదుట నువ్వు ఒప్పుకోవాలి. నీవు దేవునికి మహిమను చెల్లిస్తే నీ జీవితం సక్సెస్ఫుల్గా మారుతుంది. మూడో విషయం మనం చూసాము, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలి. అనగా వాక్యమును నువ్వు ఎంత లోతుగా నేర్చుకుంటావో అంతగా జయము నీకు వస్తుంది. మరొక మాట, చివరి మాటగా, జై జీవితము మనకు కావాలని అనుకున్నప్పుడు మనం చేయాల్సిన మరొక పని ఏమిటి అనంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడండి.
సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. అందరం మీ కుడి చేయి పైకి లేపి మాట చెప్పండి, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. ఎక్కడ పరిగెత్తాలండి మనం? ఎక్కడ పరిగెత్తాలి? గురి యొద్దకే పరిగెత్తాలి. నీ గురి మారకూడదు. పౌలు గారు అంటున్నాడు, వెనుకొన్నవి మరచి ముందున్న గురి దగ్గరికే వెళుతున్నాను. మనం కూడా పాడతాం కదా, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా. చూడండి, ఒక గురి ఉండాలి నీ జీవితంలో సహోదరుడా. మారుతా ఉండకూడదు, డైవర్ట్ అవ్వకూడదు. ఆదివారం ఏమో దేవుడే నాకు గురి అనుకోవటం, సోమవారం నుండి ఇంకొకటి గురి పెట్టుకోకూడదు. దేవుని వాక్యమే నా గురి, దేవుని సిలువ నా గురి. దేవుని దగ్గరకు వెళ్ళాలి, ప్రభువుకి చెంత చేరాలి, ఆయన దరికి రావాలి. నువ్వు గురి పెట్టుకొని జీవించాలి. పౌలు గారు, నా గురి నీవే, నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు, నీవే నా గురి, నీ దగ్గరకే నేను వస్తున్నానని చెబుతూ ఉన్నాడు. గురి పెట్టుకొని నువ్వు బ్రతికితే, గురి పెట్టుకొని ప్రార్థన చేస్తే, గురి పెట్టుకొని దేవుని వైపు చూస్తూ ఉంటే ప్రభువు నీకు జయమిస్తాడు. మరి అలాగూ సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం మోకరించి ప్రభు సన్నిధిలో, ప్రభా నేను గురి కలిగి జీవించాలి నాయన, గురి లేని జీవితం నేను జీవించకూడదు, గురి కలిగి మీ కొరకు నేను బ్రతకాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? అందరము దేవుణ్ణి అడుగుతాము. పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనల్ని నడిపించాలి అని. ప్రభా జై జీవితము నేను జీవించాలి ప్రభా, దేవుని వాక్యమును నేను నేర్చుకోవాలి, వాక్యములో నేను ఎదుగుతూ ఉండాలి ప్రభా, ప్రార్థనలో ఎదగాలి నాయన, రక్షణలో ఎదగాలి, అపోస్తలుడుగాను ప్రవక్తగాను బోధకులుగా మేము మారాలి ప్రభువా, అంచెలంచెలుగా మేము ఎదుగుతూ ఉండాలి ప్రభువా. అట్టివారిగా మమ్మలను చేయండి అని ప్రభువుని అడుగుతావా? సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, నిన్ను నువ్వు పరీక్ష చేసుకొని పరిశుద్ధాత్ముడా నన్ను ఆత్మలో పెంచండి, నా గురి నీవే, నీ వైపే నేను చూస్తున్నాను అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మా దేవుడవు, మా రక్షకుడవు ప్రభువా. జై జీవితము జీవించటానికి క్రీస్తును ముందు పెట్టుకోవాలని విన్నాము. జై జీవితము జీవించాలి అనంటే అన్ని సమయాలలో మిమ్ములను ఒప్పుకోవాలి, మీ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని మేము ఒప్పుకోవాలి ప్రభువా. అలాగే జై జీవితము జీవించటానికి రక్షణలో ఎదుగు నిమిత్తం వాక్యమును మేము ధ్యానము చేయాలి. ఆ వాక్యము మాలో పనికిరాని వాటిని తొలగించి శ్రేష్టమైన వాటిలో మమ్మల్ని పెంచుతుంది కదా మీ వాక్యము. అట్టివారిగా మమ్మలను చేయండి, గురి కలిగి మీ సన్నిధి వైపు చూసువారుగా మమ్మల్ని అందరినీ చేయండి. మీ సన్నిధి, మీ సమాధానం మాలో ప్రతి ఒక్కరితో ఉంచి నడిపించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం లేచి